నమస్కారం. మన పురాణాల్లో భారత జ్ఞాన సంపదలో ఎంతో గొప్ప స్థానం పొందినవారు ఆచార్య చాణక్యుడు. ఆయన చెప్పిన చాణక్య నీతి అనేది జీవితాన్ని మార్చి మనకు మార్గదర్శకంగా నిలిచే సూత్రాల సమాహారం. ఈరోజు మనం చాణక్య నీతిలోని ఒక శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. అది విద్య యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. విద్య అనే ధనాన్ని దొంగలు దొంగలించలేరు. రాజులు కబళించలేరు. సోదరుల్లో పంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని మోయడం భారంగా ఉండదు. మిగతా దానాల ఖర్చయితే తగ్గిపోతాయి. కానీ విద్య మాత్రం పంచుకుంటే పెరుగుతుంది. అందుకే విద్యాదానం అన్నింటికంటే గొప్పది. నా చోరా హర్యం, దొంగలు దొంగలించలేరు. బంగారం, డబ్బు, ఆస్తి వంటి దొంగలు దొంగలించగలరు. కానీ మనకున్న జ్ఞానాన్ని ఎవరు లాక్కెళ్ళలేరు. అది మన లోపల ఉంటుంది. ఇది మన జీవితానికి బలమైన ఆయుధం లాంటిది. ఉదాహరణకు, మీరు కంప్యూటర్ నేర్చుకుంటే అది మీ చేతిలోని కౌశలంగా మారుతుంది. దాన్ని ఎవరు తీసుకోలేరు. నచ రాజహార్యం, రాజులు లాక్కోలేరు. బలవంతంగా ఏ రాజు లేదా ఏ అధికారి గలవారు కూడా మన జ్ఞానం మీద అధికారాన్ని కలిగించలేరు. జ్ఞానం స్వేచ్ఛగా ఉండే ధనం. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక ఉద్యోగిని తొలగించవచ్చు, కానీ అతని టాలెంట్ని మాత్రం తొలగించలేరు. నా భ్రాతృ భాజ్యం, పంచుకోవలసిన అవసరం లేదు. ధనం వస్తే వారసుల మధ్య పంచుకోవాల్సి ఉంటుంది. కానీ విద్య అలా కాదు. మీరు ఎంత చదివినా అది మీదే. అందులో ఎవరికి భాగం ఉండదు. ఇది మానసిక స్వాతంత్రాన్ని కలిగిస్తుంది. నచ భారకారి, బంగారం, నగదు వంటివి మోస్తే భారం అవుతుంది. కానీ జ్ఞానం ఎక్కడికి వెళ్ళినా తేలికగా మోసుకోపోవచ్చు. మన మెదడులో ఉంటుంది కాబట్టి. తక్కువ వయసులోనూ ఎక్కువ వయసులోనూ అందరికీ ఉపయోగపడుతుంది. మీరు దేశం వదిలి వెళ్ళినా జ్ఞానం మీతో వస్తుంది. వ్యయే కృత వర్ధతే, పంచుకుంటే పెరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ధనం ఖర్చు చేస్తే తగ్గుతుంది, కానీ విద్యను పంచుకుంటే మరింత పెరుగుతుంది. ఇతరులకి నేర్పడం ద్వారా మనం ఇంకెంతో నేర్చుకుంటాం. ఒక గురువు బోధిస్తే విద్యార్థి నేర్చుకుంటాడు. అలాగే గురువు కూడా మరింత లోతుగా అర్థం చేసుకుంటాడు. విద్యాదానం సర్వదాన ప్రధానం. చివరిగా చాణక్యుడు చెబుతున్నాడు, విద్య అనే దానం అన్ని దానాల కన్నా గొప్పది. ఇది మన జీవితానికి వెలుగునిస్తుంది. మన లక్ష్యాలను చేరుకోవడానికి మార్గాన్ని చూపుతుంది. ఇప్పుడు మనం నెమ్మదిగా అర్థం చేసుకోవచ్చు. జీవితంలో డబ్బు, ఆస్తి, పేరు కంటే కూడా విద్య చాలా గొప్పదని. అది మన అభివృద్ధికి మూలాధారం. ఇలాంటి చాణక్యుని నీతులు మన జీవితాన్ని మారుస్తూ ఉంటాయి. మరికొన్ని శ్లోకాల వివరాల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.